గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను ఇదివరకు వీడియోస్లో కొన్ని టాపిక్స్ చెప్పాను. లవ్ గురించి, అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమ యొక్క అర్థం ఏంటి, దాని స్వరూపం ఏంటి అనేది చెప్పి ఉన్నాను. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ తీసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫ్రీడమ్. మోర్ ఫ్రీడమ్, మోర్ డేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాడ్నెస్. అంటే అతి స్వేచ్ఛ, అతి దూకుడు, అంటే అతిగా డేర్ చేయడు, అతి ధైర్యం, ఇవి రెండు కలిపితే పిచ్చితనాని కిందికి సమానమవుతాయి. ఈ రోజుల్లో స్వేచ్ఛ అన్న పదానికి ఎంత దూరం తీసుకెళ్ళిపోతున్నారంటే దాని యొక్క అర్థము, అది పడిపోయి చనిపోయినా సరే అది స్వేచ్ఛ కిందికి భావిస్తున్నారు. స్వేచ్ఛ అన్న మాటకు అర్థము శాస్త్రం ఏది చెప్పిందో అది ఆ విధంగా బతకడానికి కావలసిన వసతులు నీకు సమకూరాలని నువ్వు కోరుకోవడం స్వేచ్ఛ అని పేరు. శాస్త్ర సంబంధమైన జీవితాన్ని గడపడానికి నీవు కోరికలు పెట్టుకుంటే అవి పొందాలి అన్న నీ ఆరాటానికి, నీ యొక్క పట్టుదలకు, నీ యొక్క అధికారానికి, నీవు హక్కుగా అడగడానికి దానికి స్వేచ్ఛ అని పేరు. అంతే తప్ప వీకెండ్ రాగానే ఎక్కడికో దూరం వెళ్ళిపోయి అక్కడ కొండలోయలో అంచుల వంటి నిల్చొని సెల్ఫీ తీసుకుంటూ అందులో పడి చచ్చిపోవడం అది స్వేచ్ఛ అని అనరు. దాన్ని మూర్ఖత్వం అని అంటారు. మితిమీరిన స్వేచ్ఛ మూర్ఖత్వానికి దారితీస్తుంది. స్వేచ్ఛకు ఎప్పుడైతే మనము దాన్ని ఒక అదుపులో పెట్టుకోలేకపోతామో అప్పుడు జీవితం మన చేయి జారిపోతుంది, మన చేతిలో ఉండదు కాదు. స్వేచ్ఛ ఏమైపోతుందంటే, మితిమీరిన స్వేచ్ఛ, దానికి హద్దు పద్దు అనేది ఉండదు. మనం ఏం చేస్తున్నామో మన మైండ్ అనేది మన కంట్రోల్లో లేకుండా పోతుంది. ఒకడు అంటాడు, రైలు వస్తుంటే అది అంత దూరం నుంచి ఎదురుగా వస్తుంటే నేను దానికి ఎదురుగా పరిగెత్తి నేను పక్కకు తప్పుకుంటాను అంటాడు, ఒక 100 మీటర్స్ దూరంలో. ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నా స్వేచ్ఛ, నా ఇష్టం. దీన్ని వాడు హద్దు పెట్టుకోకపోతే ఇంకొక రోజు ఏమవుతుందంటే, ఈరోజు 100 మీటర్స్ దూరంలో నేను తప్పుకుంటాను అన్నవాడు రేపు ఇంకొంచెం అడుగేసి 50 మీటర్స్ దూరంలోనే నేను తప్పుకుంటాను అంటాడు. ఇంకొకడు వచ్చి 25 అంటాడు, ఇంకొకడు వచ్చి 12 అంటాడు, ఇంకొకడు వచ్చి 6 అంటాడు. ఇది ఏమైపోతుందంటే, స్వేచ్ఛకు నువ్వు ఒక హద్దు పెట్టుకోకపోతే, ఒక లిమిట్ అనేది నువ్వు విధించుకోకపోతే నీ మైండ్ అనేది నీ కంట్రోల్లో ఉండదు. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రమాదాలు ఏర్పడతాయి. అర్ధాంతరంగా ఆయుష్ను ముగించుకొని పైకి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చేస్తుంది. ఈరోజు ఆ విధంగానే కదా ఎంతమంది మితిమీరిన స్వేచ్ఛ తీసుకొని డేర్నెస్ అనే ఒక మాటను పెట్టుకొని, నేను బైకు ఒక టైర్ మీద లేపి నడుపుతాను, ఒక టైర్ మీద లేపిన తర్వాత నేను కట్లు కొడతాను, లేకపోతే ఒక కాలు కింద పెడతాను, అసలు నా బాడీ బైక్ మీద ఉండదు, ఒక చేతితో హ్యాండిల్ చేస్తాను. ఇటువంటి ఎందుకు వస్తాయి అంటే, నీకున్న డేర్నెస్కి, నీకున్న స్వేచ్ఛకు నువ్వు ఒక హద్దు పెట్టుకోని కారణం చేత ఇటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. స్వేచ్ఛ నీ కంట్రోల్లో లేదనుకోండి, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు. నీవు ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు. దానివల్ల నీకు హాని జరుగుతుందో గ్రహించవు, అవతల ఉన్న సమాజానికి హాని జరుగుతుందో కూడా నువ్వు గ్రహించవు. అటువంటి కంట్రోల్లెస్ మైండ్ సెట్కి నీవు వెళ్ళిపోతావు, స్వేచ్ఛ కనుక ఒక హద్దు పెట్టుకోకపోతే. అలాగే డేర్నెస్ కూడా అంటే మితిమీరిన డేర్నెస్ ఎప్పటికీ ప్రమాదాలు, ఎప్పుడైనా ప్రమాదమే. మితిమీరిన డేర్నెస్ ప్లస్ మితిమీరిన స్వేచ్ఛ
ఇవి ఈజ్ ఈక్వల్ టు నీ మ్యాడ్నెస్కి ఉదాహరణ అవుతాయి. మ్యాడ్నెస్ అది. కాబట్టి ఈరోజు టాపిక్ మీకు కొంచెం అర్థమైందని భావిస్తున్నాను. అతి స్వేచ్ఛ పనికిరాదు, అతి డేర్నెస్ పనికిరాదు. కొండ అంచుల పొంటి నేను ఫోటో దిగుతాను, ఇది నా స్వేచ్ఛ, ఇది నా డేర్నెస్. అది అతి డేర్నెస్, అతి స్వేచ్ఛ. నువ్వు అక్కడ స్టార్ట్ చేసి ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక లెవెల్కి వెళ్ళాలనుకుంటావు. అది ఏమైపోతుందంటే నీ జీవితాన్ని కబలించేస్తుంది. నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు అప్పుడు. కాబట్టి నీకేం జరుగుతుందో నువ్వు ఊహించుకునే స్థితికి కోల్పోతావు. కోల్పోయిన కారణం చేతనే ఇలా వందల మంది స్టూడెంట్స్, వందల మంది యువకులు అతి స్వేచ్ఛతో, అతి డేర్నెస్ తోటి ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి అతి సర్వత్రా హాని. స్వేచ్ఛ తీసుకో, దానికి ఒక లిమిట్ ఉంటుంది. డేర్నెస్ చేయి, దానికి లిమిట్. ఆ గీత దాటావో నీ జీవితమే నీకు కోల్పోతావు. జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన అవసరం వచ్చేస్తుంది. కాబట్టి నా మాటలు మీరు మనస్ఫూర్తిగా వింటారని, ఆచరణలు పెడతారని. అతి స్వేచ్ఛ ప్లస్ అతి డేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాడ్నెస్, ఈజ్ ఈక్వల్ టు లైఫ్ ఈజ్ క్లోజ్. స్వస్తి.